హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం విజన్ మంత్లీ మ్యాగజైన్ ఎక్స్ప్లెనేషన్స్లో మే 2024 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చూస్తున్నాం. అందులో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తున్నాం. ఫస్ట్ మనం న్యూస్ ఇన్ షార్ట్స్ చదువుకొని ఆ తర్వాత మెయిన్స్ ఆర్టికల్స్కి వెళ్దాం. ఎందుకంటే వీడియో చాలా పొడుగు అయిపోతుంది. సచ్ దట్ అందరికీ ఇంట్రెస్ట్ రావట్లేదు లాస్ట్ వరకు చూడడానికి. సో న్యూస్ ఇన్ షార్ట్స్లో ఫస్ట్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్ ఉంటాయి, ఫాస్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వీడియోలో మనం మెయిన్స్ ఆర్టికల్స్ చూద్దాం. First article, BIMSTEC acquires legal personality after charter comes into force. Second article, second India-US strategic dialogue on Africa held in Washington DC. India's telecom diplomacy. Third article. Fourth article, animal diplomacy. Fifth article, South China Sea. Sixth article, middle power. Seventh article, geopolitical recession. ఇప్పుడు మనం BIMSTEC అక్వైర్స్ లీగల్ పర్సనాలిటీ ఆఫ్టర్ చార్టర్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ గురించి తెలుసుకున్నాం. యాక్చువల్గా BIMSTEC ఫుల్ ఫామ్ ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో దీనికి చార్టర్ రిలీజ్ అయింది ఎప్పుడు? 5th సమ్మిట్లో. ఎక్కడ? శ్రీలంకలో ఇన్ 2022లో. ఏంటనంటే లాస్ట్కి ఎండోర్స్మెంట్ నేపాల్ కూడా చేసేసింది. సచ్ దట్ అన్ని మెంబర్ స్టేట్స్ రాటిఫికేషన్ కంప్లీట్ అయింది ఈ ఫౌండేషన్ డాక్యుమెంట్కి. అందుకని మే 2024లో ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్. అందుకని ఈ ఆర్టికల్ వచ్చింది. యాక్చువల్గా BIMSTEC చార్టర్ గురించి తెలుసుకుందాం. BIMSTEC చార్టర్ ఏంటనంటే ఒక ఫౌండేషనల్ డాక్యుమెంట్. దేనికి? BIMSTEC యొక్క గోల్స్, ప్రిన్సిపల్స్, స్ట్రక్చర్ చెప్పడానికి ఒక ఫౌండేషనల్ డాక్యుమెంట్ అది. ఆ చార్టర్ ఏం చేస్తుందనంటే ఇట్ ఈస్ కన్ఫరింగ్ లీగల్ పర్సనాలిటీ. సో ఆ BIMSTECకి ఒక లీగల్ పర్సనాలిటీ స్టేటస్ ఇచ్చింది. మనం జస్ట్ పర్సనాలిటీ, వాళ్ళకు కూడా లైక్ లీగల్గా దాన్ని ఒక పర్సనాలిటీగా ట్రీట్ చేయాలి అని చెప్పేసి దానికి చార్టర్ కన్ఫర్ చేసింది అన్నట్టు. ఆన్ ద గ్రూపింగ్ అండ్ పేవ్ ద వే ఫర్ ఎక్స్టర్నల్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్మిషన్ ఆఫ్ అబ్జర్వర్స్ అండ్ న్యూ మెంబర్స్. సో న్యూ మెంబర్స్ కూడా అడ్మిషన్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్స్టర్నల్ పార్ట్నర్షిప్స్ చేయొచ్చు, అలాగే అబ్జర్వర్స్ని కూడా అడ్మిషన్ చేయొచ్చు. ఇప్పుడు BIMSTEC గురించి ఓవరాల్గా ఏంటంటే తెలుసుకుందాం. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1997లో స్టార్ట్ అయింది. ఎక్కడ? బ్యాంకాక్లో. బ్యాంకాక్ డిక్లరేషన్ సైన్ చేస్తూ స్టార్ట్ అయింది. బ్యాంకాక్ దేని క్యాపిటల్లో మీరు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు? బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, నేపాల్, భూటాన్. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలని అంటే ఇండియా మ్యాప్ అనుకోండి. సో ఇది ఇండియా, ఇక్కడ నేపాల్, ఇది భూటాన్, ఇది బంగ్లాదేశ్, ఇక్కడ శ్రీలంక, ఇక్కడ మయన్మార్, ఇక్కడ థాయిలాండ్. వీళ్ళందరూ మెంబర్స్ ఉన్నారు. సెక్రటేరియట్ ఎక్కడుంది? ఢాకా అండ్ బంగ్లాదేశ్. ఇంకా పర్పస్ ఏంటి? ఒక ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. దేనికోసం? ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి, ఇంకా సోషల్ ప్రోగ్రెస్ చేయడానికి, ఇంకా స్టెబిలిటీ ఉన్న పీస్ ఏ రీజియన్లో? ఈ బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో క్రియేట్ చేయడానికి. మేజర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే BIMSTEC మాస్టర్ ప్లాన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ. వీటందరికీ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ చేయడానికి కోసం BIMSTEC మాస్టర్ ప్లాన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీని ప్రాజెక్ట్ చేశారు. ఏం ఎక్సర్సైజ్ ఉంది? BIMSTEC డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్. సిగ్నిఫికెన్స్ ఏంటి ఇండియాకి? దీనివల్ల ఇండియాకి యాక్టిస్ట్ పాలసీ, ఇంకా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి బూస్ట్ ఇస్తుంది. ఆ తర్వాత ఇది సౌత్ ఏషియాకి ఉన్న సౌత్ ఈస్ట్ ఏషియా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సార్క్ కంట్రీస్ అన్నీ సౌత్ ఏషియాలో ఉన్నాయి. సో దీనికి ఉన్న సౌత్ ఈస్ట్ ఏషియాకి ఒక కనెక్టివిటీ బిల్డ్ చేస్తుంది. ఇంకా BIMSTEC ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఎస్పెషల్లీ సార్క్ డిస్ఫంక్షనింగ్ అయింది 2016లో ఇండియాకి పాకిస్తాన్కి గొడవల వల్ల. సో అప్పటి నుంచి BIMSTECకి కొంచెం ఇంపార్టెన్స్ పెరిగింది. ఎందుకనంటే లైక్ ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి. ఛాలెంజెస్ ఏంటి? స్లో ఆర్గనైజేషనల్ ప్రోగ్రెస్, absence of free trade agreement, strained relations between members. యాక్చువల్గా ఏంటనంటే అది లైక్ BIMSTEC వచ్చింది 1997లో, కానీ
దానికి చార్టర్ ఇచ్చింది ఎప్పుడు 2022లో. అది చార్టర్ ఎప్పుడు వచ్చింది అమల్లోకి 2024లో వచ్చింది. సో 27 years ఆఫ్ ఫార్మేషన్ తర్వాత చార్టర్ని ఎన్ఫోర్స్ చేసేది కాబట్టి ఇంత స్లో ఆర్గనైజేషనల్ ప్రోగ్రెస్ ఉంది. మళ్ళీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటే లేదు బీమ్స్టెక్కి. ఇంకా రిలేషన్స్ చాలా స్ట్రెయిన్డ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్లో పొలిటికల్ క్రైసిస్ వచ్చినప్పుడు, అంటే రోహింగ్యాస్ని పర్సిక్యూషన్ జరిగినప్పుడు, బుద్ధిస్ట్ పర్సిక్యూషన్ జరిగినప్పుడు రోహింగ్యాస్ వచ్చి బంగ్లాదేశ్లో రెఫ్యూజీ తీసుకున్నారు. సో దానివల్ల వాళ్ళకి స్ట్రెయిన్ రిలేషన్స్ ఉన్నాయి. ఇంకా ఇండియాకి నేపాల్కి ఒక బార్డర్ ఇష్యూ ఉంది, అది మీ అందరికి తెలిసిన విషయమే. ఇంకొకటి సెకండ్ ఆర్టికల్కి వెళ్దాం. సెకండ్ ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ ఆఫ్రికా హెల్డ్ ఇన్ వాషింగ్టన్ డీసీ. సో వాషింగ్టన్ డీసీలో సెకండ్ ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ డైలాగ్ జరిగిందంట. దేని మీద? ఆఫ్రికా మీద. ఈ డైలాగ్ ఎందుకు జరిగింది? ఎందుకనంటే ఐడియాస్ ఇంకా ఎక్స్ప్లోర్ వేస్. దేనికోసం? ఇన్స్టిట్యూషనల్, టెక్నికల్ అండ్ బైలేటరల్ సినర్జీస్ టు వర్క్ టుగెదర్ ఇన్ ఆఫ్రికా. సో ఆఫ్రికాలో ఇండియా యుఎస్ కలిసి వర్క్ చేయడానికి, వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకోవడానికి, ఇంకా ఒక ఇన్స్టిట్యూషనల్, టెక్నికల్, బైలేటరల్ సినర్జీస్ డెవలప్ చేయడానికి ఈ డైలాగ్ జరిగింది. సో ఫస్ట్ సచ్ డైలాగ్ జరిగిందనమాట ఇండియాకి యూఎస్కి. దేని తర్వాత? G20 తర్వాత. యాక్చువల్గా ఇండియా G20 ప్రెసిడెన్సీలో ఆఫ్రికన్ యూనియన్కి పర్మనెంట్ మెంబర్షిప్ ఇప్పించింది. సో సిగ్నిఫికెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆఫ్రికా ఏంటి ఇండియాకి? యాక్చువల్గా స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఉంది, ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఉంది, ఎనర్జీ సెక్యూరిటీ సిగ్నిఫికెన్స్ ఉంది, మల్టీలాటరల్ సిగ్నిఫికెన్స్ ఉంది. సో ఫస్ట్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ చూద్దాం. ఇండియాకి ఆఫ్రికాది చాలా వైటల్ ఇంపార్టెన్స్ ఉంది మ్యారిటైమ్ సెక్యూరిటీ మీద. యాక్చువల్గా హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో చాలా పైరసీ జరుగుతుంది. సో ట్రేడ్ని ప్రొటెక్ట్ చేయాలి. ఏ జరిగినా కూడా జనరల్గా ట్రేడ్ రావాలంటే సూయజ్ కెనాల్ నుంచి హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఇవన్నీ ఇక్కడి నుంచే ఇండియాకి ట్రేడ్ ఎక్కువ జరుగుతుంది. సో అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది. ఆఫ్రికా లైస్ ఇన్ స్ట్రాటజిక్ ప్లేస్. ఎకనామిక్ ఏంటి? న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆయిల్, గ్యాస్, మినరల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. సో సప్లై సైడ్ ఆపర్చునిటీస్, డిమాండ్ సైడ్ ఆపర్చునిటీస్ రెండు ఇండియన్ బిజినెసెస్కి ఉంటాయి. ఎనర్జీ సెక్యూరిటీ ఏంటి? ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం, ఆయిల్, గ్యాస్, మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ మన ఇండియాకి ఎనర్జీ సెక్యూరిటీ చేయడానికి యూజ్ అవుతుంది. కొలాబరేషన్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇండియా గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఇంట్రడ్యూస్ చేసింది. సో అందులో కూడా ఆఫ్రికా ఒక పార్ట్నర్షిప్ ఇస్తే, కొలాబరేషన్ చేస్తే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ కిందకి వస్తుంది. మల్టీలేటరల్ ఏంటంటే కోఆపరేషన్ విత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇన్ మల్టీలేటరల్ ఫారమ్స్ లైక్ UN, కామన్వెల్త్, ఇంకా NAM ఎన్హాన్సెస్ ఇండియాస్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్, ఇంకా ప్రాస్పెక్ట్స్ ఆఫ్ సౌత్ కోఆపరేషన్. ఛాలెంజెస్ ఏంటి? చైనా ఫ్యాక్టర్, సెక్యూరిటీ, రేషియల్ టెన్షన్స్. ఏంటంటే చైనా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆఫ్రికాలో. ఇట్ ఈస్ ఫస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ టు ఆఫ్రికా. చైనా ఆఫ్రికాకి ఇట్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో దాని ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఎట్లా? హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. డీప్ పాకెట్స్ అని వర్డ్స్ యూజ్ చేస్తారు జనరల్గా. ఏంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది ఆఫ్రికాలో. ఇంకా సెక్యూరిటీ, పర్సిస్టెంట్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్టయితే మిలిటరీ కూప్స్ చాలా జరుగుతున్నాయి ఆఫ్రికన్ నేషన్స్లో. ఆ సాహెల్ రీజియన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చాడ్, నైజర్ వీళ్ళందరూ కూడా మిలిటరీ కూప్స్ జరిగినాయి చాలా. సో ఇలాంటి ఎప్పటికీ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూనే ఉంటాయి. సొమాలియా ఇవన్నీ ఎప్పటికీ కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంటాయి. ఇంకా రేషియల్ టెన్షన్స్. ఆఫ్రికన్ స్టూడెంట్స్ జనరల్గా హెరాస్మెంట్ని, డిస్క్రిమినేషన్ చేస్తున్నారని చెప్పేసి, అంటే ఏ కంట్రీలోనైనా, యుఎస్లో అయినా ఇండియాలోనైనా జరుగుతుందని చెప్పేసి ఇదొక ఛాలెంజ్ అన్నట్టు. ఇనిషియేటివ్స్ ఏంటి? కంపాలా ప్రిన్సిపల్స్. మీరు కంపాలా ఒక క్యాపిటల్, అది దేని క్యాపిటల్లో మీరు కమెంట్ చేసి చెప్పండి. 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ అవుట్లైన్ చేశారు ఇండియా PM కంపాలా ప్రిన్సిపల్స్ కింద. ఏంటంటే ఇండియా ఆఫ్రికా పార్ట్నర్షిప్ కోసం. దేనికోసం? ఇండియా ఆఫ్రికా పార్ట్నర్షిప్ కోసం. సో దేనికోసం అంటే ఇద్దరు ఈక్వల్స్గా డెవలప్ అవ్వడానికి, ఇంకా లోకల్ పార్ట్నర్షిప్స్ ఎన్హాన్స్ చేయడానికి. సెకండ్ది ఏంటంటే ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్. ఇండియా జపాన్ ఇద్దరు కలిసి
కోఆపరేషన్లో పార్ట్నర్షిప్స్లో కోఆపరేషన్ని ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నారు విత్ ఆఫ్రికన్ కంట్రీస్. థర్డ్ది ఏంటంటే ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇదేంటంటే ఇది కెపాసిటీ బిల్డింగ్ని ఆఫర్ చేస్తుంది. ఎందుకు? ప్రొఫెషనల్స్కి, స్టూడెంట్స్కి ఫ్రమ్ ఆఫ్రికన్ కంట్రీస్ సచ్ దట్ వాళ్ళు ఇండియాకి వచ్చి ఈ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ చూసుకోవడానికి. ఇంకా హ్యూమన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మొజంబిక్లో సైక్లోన్ హిట్ అయింది 2019లో. అప్పుడు ఆపరేషన్ సహాయత కింద అసిస్ట్ చేసింది ఇండియా. ఇంకా ఆపరేషన్ వనీలా కింద మడాగాస్కర్లో ఫ్లడ్ విక్టిమ్స్కి రిలీఫ్ ప్రొవైడ్ చేసింది ఇన్ 2020. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ టెలికాం డిప్లొమసీ. ఇండియా టెలికాం డిప్లొమసీని సెలబ్రేట్ చేసింది. ఎక్కడ? వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే రోజు. టెలికాం డిప్లొమసీ అంటే లైక్ న్యూ బిజినెసెస్ని, వెంచర్స్ని, పార్ట్నర్షిప్స్ని ఫోర్జ్ చేయడం. ఇంకా ఇండియా కమిట్మెంట్, దేని కమిట్మెంట్? లీడర్షిప్ పొజిషన్ని సెక్యూర్ చేస్తుంది గ్లోబల్ టెలికమ్యూనికేషన్ ల్యాండ్స్కేప్స్లో అని తీసుకురావడాన్ని టెలికాం డిప్లొమసీ అని చెప్పాడు. ఏమేమి స్టెప్స్ తీసుకుంది టెలికాం డిప్లొమసీ కోసం? ఫస్ట్ది ఏంటంటే పార్ట్నర్ కంట్రీస్తోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ చేసింది. ఇంకొకటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉంటుందో ఎక్స్చేంజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసింది. థర్డ్ది ఏంటంటే ఇండియా మొబైల్ కాంగ్రెస్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది. సో ఫస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. యుఎస్ ఉన్న ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కింద ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ యాక్సిలరేషన్ రోడ్ మ్యాప్ని తీసుకొచ్చింది. ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కింద ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ దేంట్లో స్పెక్ట్రమ్ అలొకేషన్స్లో, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అష్యూరెన్స్లో ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 2G స్పెక్ట్రమ్ కేసు మీ అందరికి తెలిసే ఉంటుంది. 2012లో అలొకేట్ చేశారు. ఎట్లా? డైరెక్ట్గా అలాట్ చేశారనమాట. యూపీఏ గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ వాళ్ళందరూ కలిసి కరప్షన్ జరిగింది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే ఇప్పటి నుంచి స్పెక్ట్రమ్ని ఆప్షన్స్ త్రూగానే, అది కూడా ట్రాన్స్పరెంట్ అండ్ ఓపెన్ ఆప్షన్స్తో తోనే అలొకేట్ చేయాలి స్పెక్ట్రమ్ అని చెప్పింది అప్పటి నుండి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంకా పొటెన్షియల్ కొలాబరేషన్స్ కోసం చూస్తుంది. దేనికోసం? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంక్రీజ్ చేయొచ్చు, ఇన్నోవేషన్ని ఇంక్రీజ్ చేయొచ్చు, ఇంకా స్టార్టప్ ఎకోసిస్టమ్ని కూడా ఫోర్టిఫై చేయొచ్చు. ఇంకా ఇండియా మొబైల్ కాంగ్రెస్ ట్రాన్స్ఫార్మ్ జరిగింది. ఎట్లా? సిగ్నిఫికెంట్ ఎఫర్ట్స్ చేసిందంట ఒక ఐఎంసీని గ్లోబల్ ఈవెంట్ చేయడానికి బై 2025 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లాగా చేయడానికి దే ఆర్ ట్రైయింగ్. అండ్ అచీవ్మెంట్స్ ఏంటి టెలికాం డిప్లొమసీకి? ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అది 25,200 crores ఆఫ్ వర్త్ ఆఫ్ టెలికాం ఎక్విప్మెంట్ సెల్ చేసింది 2023-2024లో. ఇంకా ఇండియన్ ఇంట్రెస్ట్ సెక్యూర్ చేయడానికి, లీడర్షిప్ పొజిషన్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఫారమ్స్లో చూడడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ఫస్ట్ టైం ఇండియాలో హెల్డ్ అవుతుంది అక్టోబర్ 2024లో న్యూఢిల్లీలో. అది ఫ్యూచర్ డైరెక్షన్ ఆఫ్ స్టాండర్డ్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ని డిసైడ్ చేస్తుంది. సో ఇవి టెలికమ్యూనికేషన్ డిప్లొమసీ అచీవ్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి యానిమల్ డిప్లొమసీ. యానిమల్ డిప్లొమసీ అంటే ఏంటి? జనరల్గా యానిమల్ డిప్లొమసీ ఎవరెవరు యూజ్ చేసారు, దానివల్ల ఏమన్నా ఎథికల్ డైలమా ఉందో చూద్దాం. మలేషియా రీసెంట్గా యానిమల్ డిప్లొమసీ యూజ్ చేస్తుంది. దేనికోసం? ఒరాంగిటన్ డిప్లొమసీ. సో ఒరాంగిటన్స్ ఎక్స్చేంజ్ చేస్తా ఏమంటారు? యానిమల్ డిప్లొమసీ పెంచుతుంది అన్నట్టు. యానిమల్ డిప్లొమసీ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ కిందికి వస్తుంది. ఇండియా కూడా చాలా సాఫ్ట్ పవర్ డిప్లొమసీ చేస్తుంది. ఎడ్యుకేషన్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, పార్లమెంట్, ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్, ఇంకా సలార్ డ్యామ్ బిల్డ్ చేయడం, ఇలాంటివన్నీ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ కిందికి వస్తాయి. ఇట్ ఇన్వాల్వ్స్ గివింగ్ ఆర్ లెండింగ్ యానిమల్స్ యాజ్ అ సైన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఆర్ గుడ్ విల్ బిట్వీన్ 2 countries. సో కంట్రీస్ మధ్యన గుడ్ విల్ పెంపొందించడానికి, ఫ్రెండ్షిప్ పెంపొందించడానికి యానిమల్స్ని ఫ్రీగా ఇవ్వడం లేకపోతే లెండ్ చేయడం అలాంటివి జరుగుతుంది అన్నట్టు. ఇది కల్చరల్ సిగ్నిఫికెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇది సాఫ్ట్ పవర్ కింద వస్తుంది. కీ ఎగ్జాంపుల్స్ ఏంటంటే చైనాస్ పాండా డిప్లొమసీ, ఆస్ట్రేలియాస్ కోఆలా డిప్లొమసీ. కోఆలా అంటే మార్సుపియల్. ఈ మార్సుపియల్ గురించి ఆల్రెడీ మీకు యూపీఎస్సీ 2023లో క్వశ్చన్ వచ్చింది. అదేంటో మీరు కామెంట్ బాక్స్లో ఇవ్వండి.
ఎథికల్ కన్సర్న్స్ అంటే ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ని ఒక ఆబ్జెక్టిఫై చేస్తున్నాం మనం, జస్ట్ టు ఫుల్ఫిల్ ద నేషనల్ ఇంట్రెస్ట్ మనం యానిమల్స్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నాం. సో ఇది ఒక ఎథికల్ డైలమా లాగా మిగిలిపోయింది. నెక్స్ట్ సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీలో ఎప్పటికీ లైక్ ఏదో ఒక ఏమంటారు కంటెన్షన్స్ ఉంటూనే ఉంటాయి, డిస్ప్యూట్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు దేని గురించి వచ్చిందంటే సెకండ్ థామస్ షావుల్ గురించి వచ్చింది. ఇది దేని మధ్యన డిస్ప్యూట్? ఫిలిప్పీన్స్ ఉన్ని చైనాస్ మధ్యన డిస్ప్యూట్. యూపీఎస్సీ 2022లోనో 2021లోనో ఒక క్వశ్చన్ వచ్చింది సెన్కాకు ఐలాండ్స్ గురించి. సెన్కాకు ఐలాండ్స్ దేని మధ్య డిస్ప్యూట్, ఆ రీజన్ ఎక్కడుంది అనేది అలాంటి క్వశ్చన్ వచ్చింది అన్నట్టు. సో రీసెంట్గా చూసారు న్యూస్ ఎక్కడుందని, అది ఈస్ట్ చైనా సీలో ఉంటుంది. ఇట్ ఈస్ అ డిస్ప్యూట్ బిట్వీన్ చైనా ఇంకా జపాన్. ఓకే, సౌత్ చైనా సీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ అని చెప్పాడు. ఇంకా కీ డిస్ప్యూట్స్ ఏంటి? జనరల్గా ఈ కీ డిస్ప్యూట్స్ అర్థం అవ్వాలంటే మీరు ఒక పిక్చర్ చూడాలి. ఈ పిక్చర్ చూసినట్టయితే ఇందులో ఇది చైనా. సో సౌత్ చైనా సీలో చైనా ఏమంటుందంటే ఈ 9 లైన్ ఏదైతే ఉందో అది మొత్తం చైనా కిందికి వస్తుందని అంటుంది. సో ఈ పారాసల్ ఐలాండ్స్ ఏదైనా ఉన్నా, స్కార్బోరో షోవల్, స్పార్ట్లీ ఐలాండ్స్, ఇవన్నీ కంటెన్షన్ ఏం చేస్తుంది? చైనాది అని చెప్తుంది. చైనా మొత్తం ఈ 9 లైన్ని క్లెయిమ్ చేస్తుంది. సో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. పారాసల్ ఐలాండ్స్ ఏదైతే ఉందో అది చైనాకి, ఇంకా వియత్నాంకి, ఇంకా తైవాన్కి మధ్యన డిస్ప్యూట్ ఉంది. అట్లానే స్కార్బోరో షోవల్ ఏమో ఫిలిప్పీన్స్కి ఇంకా చైనాకి డిస్ప్యూట్ ఉంది. స్పార్ట్లీ ఐలాండ్స్ ఏదైతే ఉందో అది వియత్నాంకి, మలేషియాకి, చైనాకి, ఫిలిప్పీన్స్కి, తైవాన్కి, వీళ్ళందరికీ డిస్ప్యూట్ ఉంది. ఈ స్పార్ట్లీ ఐలాండ్స్ పక్కనే ఒక అన్హాబిటెడ్ ఐలాండ్ ఉంది, అదే సెయింట్ థామస్ షోవల్. ఓకే, ఇప్పుడు మనం మిడిల్ పవర్కి వద్దాం. మిడిల్ పవర్ ఏంటంటే మిడిల్ పవర్ ఈజ్ ల్యాకింగ్, ఒక యూనివర్సల్ డెఫినేషన్ లేదు దానికి. కాకపోతే ఇట్ ఈస్ ర్యాంక్ బిలో గ్రేట్ పవర్స్ ఇంకా బట్ ఎగ్జర్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ గ్లోబల్ పాలిటిక్స్. సో గ్రేట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో యుఎన్ఎస్సిలో 5 పర్మనెంట్ మెంబర్స్, వాళ్ళు కాకుండా అంటే లైక్ కానీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు, బట్ దే ఆర్ ఎగ్జర్టింగ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ గ్లోబల్ పాలిటిక్స్. ఎగ్జాంపుల్స్ చూడండి, గ్లోబల్ నార్త్ కంట్రీస్లో ఆస్ట్రేలియా, కెనడా, సౌత్ కొరియా. ఇక గ్లోబల్ సౌత్ కంట్రీస్కి వచ్చేస్తే ఇండియా, అర్జెంటీనా, బ్రెజిల్, ఇండోనేషియా. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇది మల్టీలేటరలిజంని స్ట్రెంథెన్ చేస్తుంది, ఇంకా వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ని తీసుకొని వస్తుంది. జియోపాలిటికల్ రిసెషన్, ఇది అయన్ బ్రెమ్మర్ ఒక పొలిటికల్ సైంటిస్ట్ డిఫైన్ చేశాడు. ఏంటంట జియోపాలిటికల్ రిసెషన్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ వేర్ ఎస్టాబ్లిష్డ్ గ్లోబల్ పవర్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ క్రంబ్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ఎస్సి, యుఎన్జిఏ, దీని పవర్ తగ్గిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్రికాలో మిలిటరీ కూప్స్ కానీ, యూక్రెయిన్ రష్యా వార్ కానీ, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ వార్, ఇవన్నీ చూసినట్టయితే లైక్ జియోపొలిటికల్ రిసెషన్ మీకు కనిపిస్తూనే ఉంది. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నట్టు. ఎట్లయితే ఎకనామిక్ రిసెషన్ జరుగుతుందో COVID-19 టైమ్స్లో జరిగింది, అట్లనే జియోపొలిటికల్ రిసెషన్స్ జరుగుతుంది. దానికి కూడా బూమ్స్ ఉంటాయి, బస్ ఉంటాయి అని చెప్తున్నాడు. సో డ్యూరింగ్ geopolitical recession, responding to a crisis becomes significantly more challenging due to decreased resilience of political institutions. So geopolitical recession జరిగినప్పుడు లైక్ మోర్ ఛాలెంజింగ్ అయితే ఏదైనా దాన్ని రెస్పాండ్ అవ్వడానికైనా, ఎందుకంటే రెసిలియన్స్ తగ్గిపోతుంది. రీజన్స్ ఏంటి? ఇప్పుడు కరెంట్ జియోపొలిటికల్ రెసెషన్కి లాంగ్ టర్మ్ రైజ్ ఆఫ్ చైనా ఉన్ని గ్లోబల్ సౌత్ లాంగ్ టర్మ్ రైజ్ అవుతుంది. ఇంకా యూరోపియన్ నుండి జపానీస్ ఎకనామిక్ పవర్ తగ్గిపోతుంది. ఇంకా టెన్షన్స్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా ఓవర్ ట్రేడ్. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ డే కలుద్దాం విత్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మెయిన్స్ రిలేటెడ్ పాయింట్స్తో. థ్యాంక్ యూ అండి.